ఈరోజు వైకుంఠ ఏకాదశి అయితే మేము మన్యంకొండ దేవస్థానానికి పోయి భగవంతుడిని దర్శించుకుందామని చెప్పి వెళ్తున్నాం అన్నట్టు. అయితే ఈరోజు ఇప్పుడు ఫరూక్నగర్ మండలం షాద్నగర్ పక్కన మధురాపూర్ నుండి మేమైతే బయలుదేరినాము. మిగతా రైడింగ్ చూపిస్తాను నేను. ఇప్పుడు మనము బెంగళూరు హైవేని అయితే ఎక్కినాము. బెంగళూరు హైవే ఎక్కి జర్నీ చేస్తున్నాం అన్నట్టు. అయితే మనం టోల్ గేట్ అయితే దాటినాము. ఇప్పుడు షాద్నగర్ రాయకల్ టోల్ గేట్ అయితే దాటినాము. ముందుకు పోతున్నాము. జడ్చర్ల బ్రిడ్జ్ అయితే వచ్చింది. అయితే మనం సైడ్ కెంచి పోతున్నాం అండి. లెఫ్ట్ సైడ్ కెంచి బ్రిడ్జ్ కిందికెంచి లెఫ్ట్ సైడ్ కెంచి పోతున్నాం అన్నట్టు. ఇట్లా స్ట్రేట్ గా ఇట్లా వెళ్ళిపోయి మనం ఏం చేస్తామనంటే మళ్ళీ రైట్కి వెళ్ళాలన్నట్టు. ఇక్కడ నుండి ఈ బ్రిడ్జ్ మధ్యలోకి మహబూబ్ నగర్ రోడ్ అని అంటే ఇది మనకు రాయచూర్ హైవే అన్నట్టు. రాయచూర్ హైవే కనుక మనకి ఇక్కడ చూసుకోండి, రైట్ సైడ్ మళ్తున్నాం చూడు. ఇది మహబూబ్ నగర్ రోడ్ అన్నట్టు. ఇది అంటే మనం మహబూబ్ నగర్ నుంచి వెళ్ళాల్సి ఉంటది కనుక ఇగో ఇక్కడ మళ్తున్నాం చూడండి. గడ్చెర్లకు చేరుకొని గడ్చెర్ల బ్రిడ్జ్ నుంచి మనము ఇగో మహబూబ్ నగర్ రోడ్ క్రాస్ అవుతున్నాం అన్నట్టు. మహబూబ్ నగర్ రోడ్ లో వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇది రాయచూర్ హైవే. మనం మహబూబ్ నగర్ బస్ స్టాండ్ అయితే బస్ డిపో చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనము స్ట్రేట్ ఇట్లా లెఫ్ట్ కి వెళ్ళాలన్నట్టు. రాయచూర్ రోడ్ స్ట్రేట్ ఇట్లా వెళ్ళిపోతుంది మన్యం. అయితే మనము మహబూబ్ నగర్ నుంచి దగ్గర ఒక 20 కిలోమీటర్లు వచ్చినాము. ఇక్కడ కమాన్ అయితే వచ్చింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని. లోపలికి అయితే వెళ్తున్నాం మనము. మన్యంకొండ గుడికి వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పుడు లోపలికి వెళ్ళినాం, ఎంటర్ అయినాం. ఇక్కడ ఒకటి ఫస్ట్ ద్వారం అయితే వచ్చింది. ఈ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. ఇది సింగిల్ రోడ్ ఉన్నది. ఈ రోడ్ మంచిగానే ఉన్నది. ఇది పైకి ఎక్కడం అవుతుంది అన్నట్టు. మలుపులు ఉందన్నట్టు. ఇది ఎక్కుతున్నాం మనము గుట్టపైకి. ఇది బాగా హైట్ మలుపులు ఉందన్నట్టు. ఇదైతే ఎక్కుతున్నాం ఇప్పుడు మనము. అయితే మనము మన్యంకొండ అయితే చేరుకున్నాము. ఇదేమో మెట్ల మార్గం అన్నట్టు. మెట్ల ద్వారా నడుచుకుంటూ పోవడానికి. ఇక్కడనేమో కార్లు అవన్నీ ఆటోలు అక్కడ పోతాయి. ఇట్లా పోవచ్చు కార్ల ద్వారా. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడనేమో ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు బండ్లన్నీ అక్కడనే పార్కింగ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలన్నట్టు. ఇది ఇప్పుడు మెట్లగుంట మనం వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇక్కడ ఇట్లా వెళ్తున్నాం చూడండి. ఈ మెట్ల మార్గం ద్వారా ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము, గుడి పైకి. ఇక్కడ చూడండి, లైన్ లో నిలబడ్డాము. ఇట్లా అందరు నిలబడ్డారు. వెళ్తున్నాం పైకి. గుడి ముందే ఉన్నాం అన్నట్టు. లైన్ లో ఉండడం జరిగింది అన్నట్టు. ఇదంతా లోపలికైతే వచ్చినాము. ఇక్కడ అన్ని టెంకాయలు అవన్నీ కట్టి ఉన్నాయి అన్నట్టు. మొత్తంలో ఈరోజు శ్రీ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క దేవస్థానానికి మన యొక్క 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది సెకండ్ తిరుపతిగా కూడా మనము ఇక్కడ వెలుగొందుతుంది అన్నట్టు. ఇది చాలా పురాతనమైన దేవాలయము. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది అన్నట్టు.